కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు, గృహానికి సంబంధించిన విషయాలు కానీ, రావాల్సిన గృహానికి సంబంధించిన విషయాలు, అంటే మీరు ఇంతకుముందు ఎక్కడైనా పెట్టుబడి పెట్టినట్లయితే దానికి సంబంధించిన విషయాలలో, అలాగే విద్యా సంబంధమైన విషయాలలో, ఎదురు చూస్తున్న వర్తమానాలకు సంబంధించిన విషయాలు మీకు చాలా వరకు అనుకూలమైన వర్తమానాలు అందించడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. అంతేకాకుండా మీ యొక్క దైనందిన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన హాబీల్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. అలాగే మీ ఆలోచన శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, బంధువర్గంతో మీరు విశేషంగా చక్కగా డిస్కషన్స్ చేయడం, కానీ డిబేట్ లాగా, డిస్కషన్స్ లాగా దానివల్ల వాదోపవాదాలకు అవకాశం ఇవ్వకుండా ఉన్నట్లయితే ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా మీకు తెలిసినా కూడా సమయానికి మీరు దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు పెడతారు. కానీ ఆ ప్రశాంతతని మాత్రం చాలా ఎక్కువ శాతం ఆ యొక్క ఇబ్బందులు తట్టుకోలేక ప్రశాంతతకి భంగం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వీలైనంత వరకు మీ సహనాన్ని ఇతరులు పరీక్షిస్తున్నప్పుడు కూడా దాన్ని మీరు అర్థం చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికే ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? సంఘంలో ముఖ్యమైన వ్యక్తులతో కలిపి దగ్గర ప్రయాణాలకి, నూతన నిర్ణయాలకి, ప్రణాళికల్ని చేపడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ సోదర వర్గంతో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి, మీ వ్యక్తిగత అభివృద్ధికి, కొన్ని కీలక నిర్ణయాలకి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావన చేయవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి, సోదర వర్గంతో కలిపి చక్కటి చర్చల్లో పాల్గొనడం, పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేయడం, ఆర్థిక సంబంధమైన విషయాలు మీ మానసిక ప్రశాంతతను ఇవ్వడం, చేస్తున్న పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు ఒక గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చే దిశగా మీరు ఇది తీసుకోవడం. కానీ ఎమోషన్స్ చాలా అధికంగా ఉండడం బట్టి కొంత మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? గృహంలో వాతావరణం కొంతవరకు ప్రశాంతంగానే ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు, ఎదురు చూస్తున్న వర్తమానాలు, దూర ప్రదేశాల నుంచి మీ యొక్క ప్రియమైన వ్యక్తులతో మీ సంభాషణ, మీ చాకచక్యం మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. చక్కగా మాట్లాడతారు, సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ స్కిల్స్, మీ యొక్క సృజనాత్మకత మొదలైనవన్నీ పెరిగే అవకాశం ఉంది. గృహ వాతావరణం, కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు, ఇతరులకు సలహా ఇస్తారు. ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు.